ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామంతి పోలీస్ స్టేషన్లో ఉంది. కాకపోతే దాని మీద కేసు పెట్టారే కానీ ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ కాలేదు. ఇప్పుడు మీరు నార్మల్ అయ్యారు కాబట్టి మీరే స్టేట్మెంట్ ఇవ్వాలి. చెప్పండమ్మా. మీరు స్ప్రోలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి రావాలి అనుకున్నాను. మీరు రావాల్సిన అవసరం లేదు. నేనే స్టేషన్కి వస్తున్నాను. ఆ చామంతి మీద ఎఫ్ఐఆర్ రెడీ చేయండి. అలాగమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, వాంగ్మూలం ఇస్తారు. మరి కాలేజ్ సంగతి ఏంటి? ఆంటీ, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ చామంతి వల్ల ఏమేం జరిగిందో నీకంతా తెలుసు. అది ఆ కాలేజీలో ఉండకూడదు. మళ్ళీ ఆ కాలేజీలో అడుగు పెట్టకూడదు. ఆ విషయంలో నేను మీకంటే ఫాస్ట్గా ఉంటాను ఆంటీ. దాని సస్పెన్షన్ లెటర్ కూడా రెడీ చేసి పెట్టాను. జస్ట్ ప్రిన్సిపల్ సైన్ చేయటం ఒకటే బ్యాలెన్స్. ఇప్పుడే వెళ్తున్నాను, ఆ పని కూడా పూర్తి చేస్తాను. అష్టదిగ్బంధనంలో చామంతి బాగా ఇరుక్కుంది. ఇటు ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు, అటు ఆ కాలేజీలోకి ఎంట్రీ లేదు. దాని జీవితం అలా జైల్లో మగ్గిపోవాల్సిందే. బాబు, అమ్మగారు ఎలా ఉన్నారు? తగ్గిపోయిందంటనా? ప్రమాదం ఏం లేదన్నారు కదా? నీ గురించి నువ్వు ఆలోచించడం మానేసి అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? అమ్మకేం ప్రాబ్లం లేదు. తన గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. డిశ్చార్జ్ చేసి ఆల్రెడీ ఇంటికి కూడా తీసుకొచ్చేశారంట. అమ్మయ్యా, పోనీలే బాబు, అమ్మగారికి ఏం కాలేదు కదా, అదే చాలు. సరే, నువ్వేం కంగారు పడకు. ఎలాగైనా నిన్ను విడిపించి తీసుకెళ్తాను. ఎస్ఐ గారితో మాట్లాడతాను. నువ్వు కూర్చో. ఎక్స్క్యూజ్ మీ సార్. కమింగ్. ఎస్ఐ గారు, తన కోసం బెయిల్ పేపర్స్ రెడీ చేశాను. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సార్. రమాదేవి మేడం గారి దగ్గరికి వెళ్ళి వాంగ్మూలం తీసుకుందామంటే ఆవిడే వస్తానని చెప్పారు. ఆవిడ వచ్చిచ్చే కంప్లైంట్ని బట్టి బెయిల్ ఇవ్వాలా వద్దని ఆలోచించాలి. సరే సార్, నేను వెయిట్ చేస్తాను. ఏమైంది బాబు? నువ్వేం కంగారు పడకు చాలు. అమ్మ కంప్లైంట్ ఎలా ఇచ్చినా సరే నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. ఏంటి బాబు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. నేను తప్పు చేయలేదు అని ఎవరితో చెప్పినా నమ్మట్లేదు. చివరికి ఇప్పుడు అమ్మగారు వచ్చి నా మీద ఏం కంప్లైంట్ ఇస్తారో ఏమో. ఒకవేళ ఆవిడ్ని గాని నేనే చంపాలని చూశానని అంటే ఈ కేసు ఇంకా పెద్దదవుతుంది. అప్పుడు నా జీవితమే నాశనమైనట్టు. నాన్నకిచ్చిన మాట ప్రకారం నేను చదువుకోలేను. జీవితంలో మొదటిసారిగా నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని చదువుకుంటున్నాను. నా లక్ష్యాన్ని నేను చేరుకోలేను కదా బాబు. నాన్నని జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని నేను లాయర్ అవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఆ దేవుడు నాతో ఆడుకుంటున్నాడు? నేను ఇలా అరెస్ట్ అయ్యానన్న విషయం నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతారో. ఎక్కడ నాన్నకి నిజం తెలుస్తుందోనని నాకు చాలా భయం వేస్తుంది బాబు. చామ్,
ఏం కాదు. ఎవరేం చెప్పినా, ఎవరు ఎన్నన్నా సాక్ష్యం కావాలి. నువ్వే ఆ జ్యూసులో విషం కలిపావు అనడానికి ఆధారాలేమీ లేవు. అలాంటప్పుడు నీకు శిక్ష పడుతుందని ఎలా అనుకుంటున్నావు? నువ్వు అనవసరంగా భయపడకు. నిజంగా అమ్మిచ్చిన కంప్లైంట్ వల్లనే నీకు శిక్ష పడే పరిస్థితి వస్తుందంటే ఆ కేసు విత్డ్రా చేసుకోమని అమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను. లేదంటే నువ్వు నిర్దోషమని నిరూపించే వరకు కోర్టులో నీ కోసం నేను ఫైట్ చేస్తాను. నేను ఉన్నానని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా భయపడ్డావేంటి? మీరెప్పుడు ఉంటున్నారు బాబు, ఎప్పుడు మీరే ఉంటున్నారు. అమ్మకి బాగోలేకపోయినా, నాన్నకి కష్టం వచ్చినా, నాకు కష్టం వచ్చినా ప్రతి విషయంలో మీరే కదా బాబు ఉంటున్నారు. తప్పు చేస్తే నా కోసం మీరు పోరాటంలో అర్థం ఉంది. కానీ ఏ తప్పు చేయకుండా ఇదంతా ఏంటి? ఎవరో చేసిన తప్పుకి మీరు ఇద్దరు వీళ్ళ స్టేషన్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. రేపు ఏమవుతుందో తెలీదు. ఆధారాలు లేవని కేసు కొట్టేస్తారో, తప్పు చేశానని నన్ను ఇరికించి నాకు శిక్ష వేస్తారో. ఇప్పటికే పని మనిషిని అని కాలేజ్లో చదువుకోవడానికి పనికిరాను అంటున్నారు. ఇంకా నాకేదైనా శిక్ష పడింది అంటే నన్ను నేరస్తురాలిగా చూస్తారు కాలేజ్లో. అందరూ నేనేదో హత్య చేసినట్టు మాట్లాడతారు. అవన్నీ నేను తట్టుకోగలుగుతానా బాబు? మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళగలుగుతానా? అసలు నా నుదుటిన చదువుకోవాలన్న రాత రాసుందో లేదో. ఏడవకు, నీకు నేనున్నానని చెప్పాను. బాధపడుతూ భయపడుతూ ఉంటే మన ఓటమని మనం ఒప్పుకున్నట్లే. ఏ తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి తెలుసు. అది నమ్మి ఎంత దూరమైనా పోరాడదాం. ఖచ్చితంగా నీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను. నీ మీద మాట పడకుండా నిన్ను నేను కాపాడుకుంటాను. నా మాట విను. చమ్ ప్లీజ్ ఏడవకు చామ్. రా కూర్చో. రా ప్లీజ్ కూర్చో. కూర్చో. రమా, ఆ అమ్మాయి ఇంట్లో పని మనిషిగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఈ ఇంటి పరువు కాపాడడానికి ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఎన్నెన్ని చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకో. తులాభారం వేసేటప్పుడు కానీ, ఆ గాంధీవం విరిచేటప్పుడు కానీ, అరుణ్ వాళ్ళ పెళ్ళప్పుడు కానీ ప్రతిసారి ఈ ఇంటి గౌరవం కాపాడాలని చూసింది.